హిమాలయాల కిందికి వెళ్ళిపోతుంది. సుమారు 4-5 సెంటీమీటర్లు సంవత్సరానికి జరగడం వల్ల ఈ మూవ్మెంట్, ఈ ఒత్తిడి ఏర్పడి అర్త్క్వేక్స్ వస్తున్నాయి. కారణం మాత్రం అదే. కాకపోతే ఇవాళ వచ్చిన భూకంపాన్ని మనం ఆఫ్టర్ షాక్ గా గుర్తించవచ్చు. అంటే 25 ఏప్రిల్ నాడు వచ్చిన భూకంపం ఈ రోజే కాదు, ఇంకా ముందు కొన్ని దీనికంటే చిన్నవి అర్త్క్వేక్స్ వచ్చే అవకాశం చాలా మంది ఉంది. పూర్ణచంద్ర గారు, మీకు వస్తున్నటువంటి పూర్తి సైంటిఫిక్ డేటా ఏ విధంగా ఉంది, ఎక్కడ పూర్తిగా కేంద్రీకృతమైంది, మన ఎన్జీఆర్ఐ కానీ ఇతర సంస్థలు ఉన్నటువంటి తాజా సమాచారం ఏమిటి, అప్డేట్ ఏమిటి? ఎన్జీఆర్ఐ హిమాలయాల ప్రాంతాల్లో కొన్ని సైస్మోగ్రాఫ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ ఏరియాని మానిటర్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఏప్రిల్ 25 నుంచి ఏ డేటా అయితే రికార్డ్ అయిందో వీటిని మేము పరిశీలిస్తున్నాము. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా యాక్సిలరేషన్ వాల్యూస్ వీఆర్ ఏబుల్ టు గెట్ అన్నమాట. ఇంతకు ముందు ఈ అవకాశం లేకపోయింది. ఇప్పుడు టెక్నాలజీతో, ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తో మొత్తం హిమాలయాల్లో ఈ గ్రౌండ్ షేకింగ్ అంటారు కదా, అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ గ్రౌండ్ షేకింగ్ ఎలా ఉంటుంది, ఆ గ్రౌండ్ యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది అనేది కరెక్ట్ గా ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల లాభం ఏంటంటే ముందు కూడా భూకంపం వచ్చినప్పుడు డ్యామేజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ తక్కువ ప్రమాదం ఉండొచ్చు అనేది మనకి క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అవసరమైన తగిన చర్యలు తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. సో ఇటువంటి స్టడీస్ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మా వాళ్ళు చేస్తున్నారు. ఈ ఎర్త్క్వేక్ డేటా ఏదైతే రికార్డ్ అయిందో దీన్నంతా పరిశీలిస్తూ ఉన్నాం అన్నమాట. పూర్ణచంద్ర గారు, ఇవాళ కూడా మరిన్ని ఆఫ్టర్ షాక్స్ చూసే అవకాశం ఉంటుందా ఇమీడియట్ 24 hour పీరియడ్ లో? ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మెయిన్ ఎర్త్క్వేక్ ఒకటి వచ్చింది అంటే దాని తాలూకు ఆఫ్టర్ షాక్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. అయితే పెద్ద ఆఫ్టర్ షాక్స్ సంఖ్య తక్కువ ఉంటుంది అనమాట. అండ్ స్మాలర్ ఆఫ్టర్ షాక్స్ మనకి నంబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 6 లేదా 6 and 7 మ్యాగ్నిట్యూడ్ మనం చూస్తే కనుక ఇప్పటికీ హార్డ్లీ 3-4 వచ్చినాయి. వెరాస్ బిలో 6 మ్యాగ్నిట్యూడ్, బిలో 6 చూస్తే కనుక 90 దాకా ఆఫ్టర్ షాక్స్ రికార్డ్ అయినాయి అనమాట. సో మ్యాగ్నిట్యూడ్ తగ్గుతున్న కొద్దీ వాటి నంబర్ పెరుగుతుంది అనమాట. అండ్ లార్జర్ మ్యాగ్నిట్యూడ్ లో ఆఫ్టర్ షాక్స్ తక్కువ వస్తాయి అనమాట. అది ప్యాటర్న్, అది ఇట్స్ స్టాండర్డ్ ప్యాటర్న్. సో ఆఫ్టర్ షాక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది మనకు ముందుగానే తెలుస్తుంది. పూర్ణచంద్ర గారు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూకంపం కూడా మనకి 1000 కిలోమీటర్ల పైగా దూరంలో ఉందని మీరు చెప్తున్నారు. చాలా సైటెస్ట్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఊళ్ళల్లో ప్రజలు భూకంపాలను ప్రత్యక్షంగా ఫీల్ అవ్వడం ద్వారా వాళ్ళు కొంచెం భయానికి లోనే ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు? దీని గురించి ఇంత ముందు కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఇదేంటంటే హిమాలయాల్లో ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే దాని ప్రభావం మనకి ఓన్లీ దాన్ని మనం ఫీల్ అవ్వడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హిమాలయన్ ఎర్త్క్వేక్ వల్ల ప్రమాదం ఉండదు. సో మనం ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆఫ్టర్ షాక్ ఇవాళ వచ్చింది మొన్నటి, అండ్ దీని ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదు. అసలు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే పూర్ణచంద్ర, నేపాల్ నుంచి మటుకు అదే డీటెయిల్స్ చూసే ఉంది. నిన్న 8,000 దాటింది అక్కడ మృతుల సంఖ్య. నేపాల్ లో తాజా పరిస్థితి ప్రకారం అనేక స్ట్రక్చర్స్ ఇంకా చాలా హెవీగా డ్యామేజ్ అయి ఉన్నాయి కూడా ఉన్నాయి. వాటికి మటుకు ఇవాళ తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే ఇటువంటి ఎర్త్క్వేక్ లో ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము గతంలో చూసిన భూకంపాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాటూర్ భూకంపం తీసుకోండి, లేదా కాశ్మీర్ భూకంపం తీసుకోండి, వీటి మ్యాగ్నిట్యూడ్ ఇంకా తక్కువనే ఉంది. కానీ అయినా సరే అందులో చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అది కొంచెం మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ భూకంపం మొన్న 25 నాడు వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ 7.8 అండ్ నంబర్ ఆఫ్ డెత్స్ 10,000 అలా చెప్తున్నారు. వేరే చూసి కాశ్మీర్ ఎర్త్క్వేక్ దాదాపు 70,000-80,000 మంది చనిపోవడం జరిగింది. ఇదే మ్యాగ్నిట్యూడ్ అక్కడ కూడా. అలాగే మీరు లాటూర్ ఎర్త్క్వేక్ తీసుకోండి, లాటూర్ ఎర్త్క్వేక్ ఈజ్ ఓన్లీ 6.3 మ్యాగ్నిట్యూడ్, కానీ అందులో 30,000కు పైగా జన నష్టం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఈ నేపాల్ లో వచ్చిన ఎర్త్క్వేక్ వల్ల నష్టం తక్కువ అయిందని చెప్పుకోవచ్చు. అది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే దీనికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే ఈ భూకంపం లోతు తక్కువ, మరీ ఎక్కువ లోతు లేదు కాబట్టి దీని ఎనర్జీ అంతా లూజ్ సాయిల్ లో డిసిపేషన్ అయిపోతుంది అనమాట. అంటే అటెన్యూషన్ అయిపోయి ఎక్కువ దూరం ప్రయాణించుకోవడం వల్ల బహుశా
డ్యామేజ్ వాజ్ కన్ఫైన్ టు స్మాలర్ డిస్టెన్స్ అని ఒక ఒపీనియన్ వస్తుంది. కానీ ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పచ్చు, 7.8 కి చాలా తక్కువ ప్రాణాలే పోయినాయని, ప్రాణ నష్టం తక్కువే జరిగిందని అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు.